నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన మందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అసలు కేంద్రం నుంచి ఎన్ని శాఖల ద్వారా రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉంది, అసలు ఏ డిపార్ట్మెంట్లు ఉంటాయి, కేంద్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎలాగ ఉంటుంది, మరి ఇది రాష్ట్రం నుంచి కేంద్రంతో ఎలా అన్వయం చేసుకోవాలి, ఎలా చేసుకొని ఎక్స్చేంజ్ చేసేసుకొని నిధులు కేంద్రం నుంచి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతవరకు మనం మ్యాక్సిమం తెచ్చుకోవచ్చు అనేది ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు తెలుసా అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకి అందరికి తెలుసు. అంటే ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి చదువు సంధ్యలు లేని వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ కాకపోతే డిపార్ట్మెంట్ వైజ్ ఉంటాయి సార్. మాకు దాదాపు మేజర్ డిపార్ట్మెంట్లు 54 డిపార్ట్మెంట్లు ఉంటాయి. మొత్తం టోటల్గా 54 డిపార్ట్మెంట్లు ఉంటాయి. దాంట్లో సబ్ డిపార్ట్మెంట్లు ఒక 47, మొత్తం కలిపి ఓవరాల్గా 101 డిపార్ట్మెంట్లు ఉంటాయి. 101 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది ఏంటంటే అగ్రికల్చర్. అంటే అందరికీ ఆహారం కావాలి కాబట్టి, ఫుడ్ క్రైసిస్ రాకుండా ఉండకూడదు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే అగ్రికల్చర్ సెక్టార్. మళ్ళీ అగ్రికల్చర్ సెక్టార్కి వచ్చేలకు సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్న ఎంపీలు కానీ తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గతంలో నేను చెప్పాను 75 కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉన్నాయి. ఈ 75 ఓవరాల్గా అన్ని రాష్ట్రాలకు వస్తే ఒక్కొక్క పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఏంటంటే అసలు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, నిధులు ఎలా రాబట్టుకోవాలి, ఓవరాల్గా ఎక్కడ కూర్చొని మీడియాలో మాట్లాడుకుంటే ఉపయోగం ఉండదు. వాళ్ళు అన్నీ ఇచ్చింది, ప్రజలు అన్నీ ఇచ్చారు. అంటే ప్రజలు అంటే వాళ్ళు ఫ్లైట్ ఎక్కినా ఛార్జీలకు డబ్బులు ఇస్తున్నారు, గెస్ట్ హౌస్లు ఇస్తున్నారు. అక్కడ కూర్చొని ప్రజలకు రావాల్సినటువంటి నిధులని రాష్ట్రాలకు తీసుకురావాల్సిన బాధ్యత ఎంపీలది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఐడెంటిఫై చేసి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు పంపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. మంత్రిమండలి కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా అసలు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాటిలో ఏమేమి చేయొచ్చు. భౌగోళిక పరంగా కోస్టల్ తీర ప్రాంతాలకు ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. అందువల్ల మేజర్గా ఓవరాల్గా అగ్రికల్చర్ అనేది మన బేసిక్ మినిస్టర్. డిఫెన్స్ ఎలాగో దేశానికి రక్షణ కవచం లాగా ఉంటుందో దేశాన్ని కాపాడేటటువంటి బాధ్యత అగ్రికల్చర్. 1 by 1 ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఉంటుంది. ఆ శాఖలో అండర్గా ఇంకొక 3 డిపార్ట్మెంట్లు ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్. అంటే కోఆపరేషన్ అంటే ఏంది, ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకునేదే కదా, అది ఒక శాఖ ఉంటుంది అన్నమాట. తర్వాత రెండోది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. అగ్రికల్చర్ మీద పరిశోధనలు చేయటం, కొత్త వంగడాలను సృష్టించడం. ఇప్పుడు కొత్త వంగడాలు సృష్టించడానికి కొంత డబ్బు బడ్జెట్లో పెడతారు కాబట్టి దాని కింద ఒక శాఖ ఉంటుంది. దాని ద్వారా కూడా నిధులు తెచ్చుకోవచ్చు, ఏది వ్యవసాయానికి సంబంధించి. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ, డైరీ అండ్ ఫిషరీ. అంటే తీర ప్రాంతాల్లో ఉన్నప్పుడు మనకి ఫిషరీ హార్బర్లు, ఫిషరీ మార్కెటింగ్లు, ఫిషరీ ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే చేపల వృత్తి పెంపకదారులకు సంబంధించినటువంటిది ఏడుంటుంది. పాలు ఉత్పత్తి, శ్వేత విప్లవమైనటువంటి పాలు కావాలి. ప్రతి ఒక్కరికి పాలు లేకుండా ఈ రోజుల్లో బతకలేరు. చంటి పిల్లలకి అందరికి పట్టణాల్లో ఉన్న బిడ్డకి పాలు కావాలి కదా. ఆ డైరీ సైన్స్ అంటారు దాన్ని డైరీలు ఏ విధంగా నెలకొల్పాలా, పాల ఉత్పత్తులు ఏ విధంగా తయారు చేయాలా, ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో ఒక డైరీ ఫామ్ అనేది ఏర్పాటు చేయగలిగి ప్రభుత్వాలు తద్వారా ప్రజలకి ఆదాయం తీసుకొచ్చు. ఆ నిధులు కూడా కేంద్రంలో ఉంటాయి. తర్వాత ఎనిమల్ హస్బెండరీ. ఎనిమల్ హస్బెండరీ అంటే జంతువులు లేకుండా ఈరోజు కోళ్ళు ఉంటాయి, పౌల్ట్రీ పరిశ్రమ అంటారు. కోళ్ళు ఉంటాయి, మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి, ఆవులు ఉంటాయి. ఇవంతా ఎనిమల్ హస్బెండరీకి సంబంధించినవి. వాటి యొక్క వైద్యం కానివ్వండి, వాటి పశుపోషణకు కానీ, వాటి ఆహారానికి కానీ, వాటి పెంపకం కానీ, అవి ఆహార ఉత్పత్తుల్లో మాంసకృత్తులు అధికంగా ఇచ్చేది ఎనిమల్ హస్బెండరీ. అంటే ఒకవైపు మిల్క్ చూసుకున్నా, ఇంకోవైపు ఫిషరీ సెక్టార్. ఫిషరీ లక్షల్లో ఉంటారు. ఇప్పుడు మన తీరరేఖ ఎక్కువ పొడవు ఉంటుంది, 970 కిలోమీటర్లు ఉంటుంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కింద ఈ మేజర్ సెక్టార్లు ఈ 3 ఉంటాయి. తర్వాత రెండో సెక్టార్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఆగ్రో అండ్ రూరల్ ఇండస్ట్రీస్. వెరీ సింపుల్.
మనం చెప్పుకోవాలంటే ప్రతి ఊళ్ళో ట్రాక్టర్స్ ఉంటాయి. వ్యవసాయ పనిముట్లు, ఆగ్రో అంటే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు తయారు చేసే పరిశ్రమ, అది ఒక మినిస్ట్రీ. వాళ్ళ దగ్గరకు పోయి టెక్నాలజీని తీసుకొచ్చుకొని కంపెనీలు, ఇప్పుడు ట్రాక్టర్ ఆగ్రో ఇండస్ట్రీస్ కిందే వస్తుంది, తర్వాత రోటోవేటర్లు ఆగ్రో ఇండస్ట్రీస్ కిందే వస్తుంది. కొన్ని నిధులు రాబట్టుకోవచ్చు, సబ్సిడీలు రాబట్టుకోవచ్చు, దాన్ని చేయాలి. ఆ పనులన్నీ ఎవరు చేయాలా? ఎంపీలు. రాష్ట్రం నుంచి ఎంపీలను ఎన్నుకుండేది అందుకు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిమండలిని, రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం ఆఫీస్ అధికారులని, ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళ ద్వారా ఫైళ్ళు ఎత్తుకొని కేంద్రంలో ఫైళ్ళు మూవ్ చేసి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత అది ఒకటి. ఆగ్రో ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు హార్టికల్చర్లో చూస్తారు, కట్టర్స్ ఉంటాయి, అంటే తయారు చేసే ఇండస్ట్రీస్ ఉంటాయి. అంటే వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్తో మొదలు పెడితే మనం వ్యవసాయానికి పనిముట్లు తయారు చేసే శాఖ అది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అనుకో. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ అంటే వ్యవసాయంలో అధిక ఉత్పత్తి సాధించాలంటే ఈ కీటకనాశనాలకు సంబంధించినటువంటి పురుగు మందులు వాడాలా. తర్వాత మనకి ఈ భూసారం లేనటువంటి భూముల్లోకి ఫర్టిలైజర్స్ కావాలా. అంటే మనకి నత్రజని కానీ ఎరువులు కానీ, తర్వాత కాంప్లెక్స్ ఎరువులు కానీ, పొటాషియం ఎరువులు కానీ, తర్వాత యూరియా లాంటి ఎరువులు కానీ, ఇటువంటి అన్నిటికి సంబంధించింది పరిశ్రమలు ఉంటాయి. ఇఫ్కో లైక్ దట్ మనకి యూరియా ఉంటుంది కదా, అట్లా ఈ దీని కింద మనం చాలా నిధులు తీసుకొచ్చుకోవచ్చు. ఒక ఫర్టిలైజర్ కంపెనీని, ఇంకో పెస్టిసైడ్స్ కంపెనీని, దీని కింద నిధులు ఉంటాయి. తర్వాత నీకు తీసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఈ రెండు పదాలు జోడు పదాలు ఉన్నాయి. పెస్టిసైడ్స్ అంటే పైన పిచికారి చేసేది, ఫర్టిలైజర్ అంటే భూమిలో ఏరులో ఇచ్చేది. దానికి సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా తీసుకొచ్చి నెలకొల్పుకోవచ్చు ఆయా రాష్ట్రాల్లో. దానికి కొన్ని నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, దాని గురించి కూడా పరిశోధన చేసుకోవాలి. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే మనకి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు చేస్తున్నటువంటి శాఖ, పౌర విమాన శాఖ. ప్రజల్ని ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి, ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి తొందరగా గమ్యం చేసేటటువంటి విధానం అదనమాట. కాబట్టి ఈ రానున్న కాలంలో ఈ ఏవియేషన్ అనేది చాలా పెద్ద పాత్ర పోషించబోతుంది. అంటే అధిక జనాభా ఉన్నటువంటి ఈ దేశంలోనే అందరికి ఉద్యోగాలు కావాలంటే కుదరవు. ప్రపంచంలో ఉన్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలంటే ఆస్ట్రేలియాకి విద్య కోసం పోతుంటారు, చదువుకునే దానికి పోతుంటారు, గల్ఫ్ కంట్రీలకు పోతుంటారు, యూరప్ దేశాలకు వెళ్తుంటారు. కాబట్టి ఏవియేషన్ అనే రంగం, దానికి సంబంధించిన విమానాల స్పేర్ పార్ట్స్, ఆ మౌలిక వసతులు అంటే ఏర్పాటు చేస్తారు. కానీ విమానాలు తయారు చేసేటటువంటి రంగాన్ని కూడా మనం బలోపేతం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఎక్కువ నిధులు ఉంటాయి. దాన్ని కూడా ఎలా రాబట్టుకోవాలో చూసుకోవాలి. కనీసం విమానాలు స్పేర్ పార్ట్లు తయారు చేసే, విమానాలు ఇంజిన్లు తయారు చేసే, విమానాలలో ఉండే సీట్లు తయారు చేసే ఇండస్ట్రీస్ ఇలా ఉంటాయి. కాబట్టి దాంట్లో అధికమైన నిధులు ఉంటాయి. మనం నిరంతరం వెంబడబడుతుంటే పని అయిపోతుంది అనమాట. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కోల్ అంటే భూగర్భంలో కోల్ ఉంటుంది. పవర్ జనరేషన్, థర్మల్ పవర్ ప్లాంట్లకు అన్నిటికీ కోల్ కావాలి. కోల్ ఏం చేస్తున్నారు? ఈరోజు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. కోల్ ఉంది, నాగపూర్ కోల్డ్ ఫీల్డ్స్ ఉంటాయి, ఛత్తీస్గఢ్లో కోల్డ్ ఫీల్డ్స్ ఉంటాయి, బీహార్లో కోల్డ్ ఫీల్డ్స్ ఉంటాయి, తెలంగాణలో కూడా కోల్డ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ కోల్ అనేది గవర్నమెంటు మనం ఓపెన్ కాస్ట్ గనుల్లో కానీ అండర్ గ్రౌండ్ కాస్ట్లో కోల్ దేశానికి చాలా అవసరం. రైళ్లు నడవాలన్నా, థర్మల్ పవర్ ప్లాంట్లకు నడవాలన్నా ఇప్పుడు ఏంటంటే ఈ ప్రైవేట్ వాళ్ళ వశమైపోతుండే. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను దాని కింద ఏదో చేస్తుంటారు. కాబట్టి ఈ కోల్ ఇంపోర్టెడ్ చేసుకుండా స్వదేశంలోనే మనం దాన్ని, ఇప్పుడు ఇంపోర్ట్ కోల్ ఎంత దోషేసింది అందరికీ తెలుసు. కాబట్టి దాని కింద కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఏవి ఇండస్ట్రీస్ ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఒక పరిశ్రమను నెలకొల్పాలంటే ఇప్పుడు కార్ల కంపెనీ ఉంది, కియా కార్ల కంపెనీ ఉంది, అది దాని కిందకు వస్తుంది. కాబట్టి విదేశీయులు పెద్ద ఇప్పుడు మెట్రో సిస్టమ్ వచ్చింది షణ్ముఖు. మెట్రో బాక్సులు తయారు చేస్తుంటే మన దక్షిణ కొరియా నుంచి వచ్చినాయి. మన హైదరాబాద్ మెట్రో L&T వాళ్ళు తెచ్చినట్టు అక్కడ తయారు చేస్తారు. అటువంటి పరిశ్రమను ఒకదాన్ని భారతదేశంలోనే నెలకొల్పి, భారతదేశంలో మెట్రో సిటీలకు అన్నిటికీ ఆ వేగంలో ఇప్పుడు బెంగళూరు మెట్రో ఉంది, ఢిల్లీ మెట్రో ఉంది. అట్లా మెట్రోకి సంబంధించినటువంటి ఇంజిన్లు కానీ, దానికి సంబంధించిన ట్రావెలింగ్ కూర్చుండేవి కానీ దానికి తెయచ్చు. దాంట్లో ఉన్న సీటింగ్ కెపాసిటీ ఇది ఒకటి. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్. అంటే ఒక ఇండస్ట్రీ పాలసీని, ప్రమోషన్ కూడా దాంట్లో తయారు చేస్తారు. ఏమేమి సబ్సిడీలు ఇవ్వాలా, వాటి ఏంది, ట్యాక్స్ రెమ్యునరేషను, పవరు, గేవరు అంతా దాంట్లో వస్తుంది షణ్ముఖు. తర్వాత నీకు వచ్చే ఇండస్ట్రీ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ కమ్యూనికేషన్. ఈ ఐటీ కమ్యూనికేషన్ అనేది ఈ గ్లోబలైజేషన్లో భాగంగా
ఈ ఐటీ అనేది చాలా పెద్ద మంత్రిత్వ శాఖ. ఈ రోజుల్లో ఆర్డీఓ ఆఫీసుల్లో కానీ, శాటిలైట్ టెక్నాలజీలో కానీ, తర్వాత మనకి డిఫెన్స్ రంగంలో మిలిటరీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఉందంటే అది వల్ల కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్ని ఎలా బలోపేతం చేయాలి? ఒక ప్రైవేటలైజేషన్ వాళ్ళని నమ్ముకోకుంటే ఇవాళ బిఎస్ఎన్ఎల్ అనేది నాశనం అయిపోతే ఇవాళ ప్రైవేట్ వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది కదా. జియో ఓడోడు ఇష్టం వచ్చినట్టు పెంచుకొని దాదాపు 60,000 కోట్ల డబ్బులు ప్రజలకు, అదే బిఎస్ఎన్ఎల్కి ఆ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంటే 200 రూపాయలకి అన్నీ దొరికాయి కదా. అందువల్ల బిఎస్ఎన్ఎల్ని చంపేశారు, గవర్నమెంట్ సంస్థని జియో ఓడికి దోసిపెట్టాడు. జియో ఓడి పెంచిందంటే ఆటోమేటిక్గా ఐడియా ఓడి పెంచుతాడు, ఐడియా ఓడి పెంచిందంటే ఆటోమేటిక్గా ఎయిర్టెల్ ఓడి పెంచుతాడు. అంటే ఈ కార్పొరేట్ శక్తులు ఏం చేస్తారంటే గవర్నమెంట్ సైమల్టేనియస్ సంస్థ కానీ లేకపోతే దోపిడీకి గురవుద్ది. ప్రైవేటు రంగం ఉండాలి, ప్రభుత్వ రంగం రెండు ప్యారలల్గా ఒక 2 రైలు పట్టాలుగా నడిపించినప్పుడే ప్రజల సొమ్ము లూటీ చేయకుండా ఉంటుంది. కమ్యూనికేషన్ రంగం ప్రతి ఒక్క 1000 కోట్ల వ్యాపారం. ఐటీలో కూడా ఉద్యోగాలు ఇప్పుడు కలుపుతుంది. ఇవాళ మైక్రోసాఫ్ట్, ఇప్రో, ఇన్ఫోసిస్ ఇటువంటి 100,000 కంపెనీలు ఉన్నాయి కదా, అవన్నీ ఆ శాఖ కింద వస్తాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అంటే దాన్ని ఇప్పుడు స్కూళ్ళల్లో ఇవాళ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసామంటే ఒక కెమెరా పెడితే బీటెక్ కాలేజీలు చదువుకుంటారు, యూనివర్సిటీలు చెప్పే ప్రొఫెసర్ లెసన్స్ కూడా వినొచ్చు కదా, అది దాని కిందకు వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా దీని కిందకే వస్తుంది. మన ప్రతి ఊళ్ళల్లో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, ఒక పోస్ట్ మ్యాన్ ఉంటుంది, డిపాజిట్లు చేసుకోవచ్చు, మనం హౌసింగ్ రుణాలు తెచ్చుకోవచ్చు, ఆడపిల్లలకి చాలా ఉంటాయి పథకాలు, పోస్ట్ ఆఫీస్ పథకాలు, అది కూడా దీని కిందే వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది కూడా ఈ శాఖ కింద, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉంటుంది ఈ మూడు పోర్ట్ఫోలియోలు. తర్వాత చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫైర్స్, అర్థమవుతుందా? మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫైర్స్ మొత్తం చూసేటటువంటి ఇంకొక శాఖ ఉంటుంది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చాలా కీలకమైనటువంటి శాఖ. ఇది ఏంటంటే కన్జ్యూమర్ అఫైర్స్, ప్రతి కన్జ్యూమర్ అంటే కొనుగోలుదారుడు కొన్నప్పుడు ఫుడ్ ఉంటుంది, దాంట్లో క్వాలిటీ మెయింటైన్ టెస్ట్లలో దానికి ఒక గైడ్లైన్స్ ఉంటాయి, దానికి కొన్ని స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఉంటాయి. ఫుడ్ అండ్ సప్లై, పేద ప్రజలు ఎవరు కూడా ఆకలితో ఉండటానికంటే మనకి ఈ పౌర సరఫరాల శాఖ అంటారు కదా, దాని ఎఫ్సిఐ గోడాలు అన్నీ దాని కింద వస్తాయి. తర్వాత దాని కింద మనం నిధులు తెచ్చుకోవచ్చు. తర్వాత దాంట్లో 2 విభాగాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, కన్జ్యూమర్ని మోసం చేస్తే శిక్షించేటటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, పీడిఎస్ అంట, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఉంది కదా, రేషన్ బియ్యము డీలర్ షాపులో, అది దాని కిందకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి అడిగిపోయి సార్ మాకు ఇంతమంది పాపులేషన్ ఉన్నారు, మాకు ఇంతమంది పేదలు ఉన్నారు, మాకు ఇంత బియ్యం అలకాట్ చేయండి, మాకు ఇన్ని గోధుమలు అలకాట్ చేయండి, మాకు ఇన్ని మిల్లెట్స్ అలా అలకాట్ చేయండి అని చెప్పి ఈ యొక్క ఫుడ్ క్రైసిస్ని కంట్రోల్ చేయడానికి ఆ సంస్థ కింద ఉంటుంది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అంటే మీకు అర్థం చేయ, మన సంస్కృతి అంటే మన సంస్కృతిని కాపాడేదానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, కొన్ని నిధులు ఉంటాయి, దాని కింద కూడా పోయి ఫైళ్ళు పెట్టుకొని తెచ్చుకోవచ్చు. కల్చర్ అంటే మన సంస్కృతిని కాపాడటానికి మన దేవాలయాలు, మన పెద్ద ఓల్డ్ టెంపుల్ ఎన్ని ఉంటాయి కదా, అది మన సంస్కృతి, మన కళలు ఉంటాయి, 64 కళలు ఉంటాయి. ఈ కళల కింద కొంత అమౌంట్ వస్తుంది. మన కల్చర్ని కాపాడటం కోసం కూడా కేంద్ర ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ కింద కొంత నిధులు ఉంటాయి, ఆ నిధులు కూడా రాబట్టుకోవచ్చు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇది పెద్దది, దాదాపుగా 6,70,000 కోట్లు నిన్న బడ్జెట్లో పెట్టారు డిఫెన్స్ సెక్టారు. దాంట్లో ఒక 4 విభాగాలు ఉంటాయి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షను, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్. గతంలో మిలిటరీలో పనిచేసినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు, వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ సంక్షేమం చూడటానికి ఉంటుంది. ఎంతమంది మనకి గతంలో డిఫెన్స్లో పనిచేసిన అధికారులు వాళ్ళకు చూడాల్సిన సంక్షేమం కేంద్రం నుంచి నిధులు రాబట్టవచ్చు. 2 డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిఆర్డిఓ ఉంది కదా, ఒక సంస్థను మనం తెచ్చుకోవచ్చు. సార్ మా రాష్ట్రంలో ఒక సంస్థ పెట్టండి, డిఆర్డిఓకి సంబంధించి. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ఉంది కదా డిఆర్డిఓ, అట్లా ఆంధ్రప్రదేశ్కి ఒక డిఆర్డిఓని మనం తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. విశాలమైన భూములు ఉంటాయి, కరువు పట్టిన రాయలసీమ ఉంది, కరువు పట్టిన సీమాంధ్రాలో సింహపూర్ సీమ, గ్రేటర్ రాయలసీమలో అన్ని భూములన్నీ పడవబడిన భూములు, దేనికి పనికిరాని భూములే కదా, కాబట్టి ఒకదాన్ని మనం తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత నీకు సంబంధించినటువంటి చూస్తే డిఫెన్స్ ప్రొడక్షన్ అన్నాడు, డిఫెన్స్కి సంబంధించిన వివిధ ఆయుధాలు, మిలిటరీ వాళ్ళకి వివిధ ఆయుధాలు తయారు చేయాలి, గన్నులు, బుల్లెట్లు అన్నీ కూడా, దానికి సంబంధించినటువంటి పరిశ్రమను కూడా మనం తీసుకొచ్చుకోవచ్చు. ఎంపీలకు చిత్తశుద్ధి ఉండి కొట్లాడి పోయి ఎందుకు పెట్టరో మా రాష్ట్రంలో, వీ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ అవర్ స్టేట్ ఎంపీస్, సో ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ అవర్ స్టేట్ అని చెప్పి పార్లమెంట్లో ఫైట్ చేసి తెచ్చుకోవచ్చు. తర్వాత
ఇంకా నేనేం చెప్తుంటే 12 మంత్రిత్వ మీ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ అంటే ఒక సపరేట్ మంత్రిత్వ శాఖలు ఉంటాయి. నార్త్ అంటే ఉత్తరం, ఈస్టర్న్ అంటే ఈశాన్య రాష్ట్రాలు అనేవి ఉంటాయి. అవి కొండలు గుట్టలు, మనుషులు తక్కువగా ఉంటారు, ఇన్కమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి దానికి సపరేట్గా నిధులు కేటాయించుకొని అది ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి హిమాలయ సిస్టర్ స్టేట్స్ ఏదో అంటారు కదా, వాటికి సంబంధించిన మంత్రిత్వం అవి ఎలా డెవలప్ చేయాలా, వాటిని ఎలా పరిరక్షించుకోవాలనేది అది ఒకటి. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అనేది మనకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి కింద ఉంది. ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, గ్రామీణాభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు. అసలు ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించాలా, అడవుల్ని ఏ విధంగా కాపాడుకోవాలా, అడవులనే లేకపోతే వన్య ప్రాణుల నాశనం అయిపోతాయి, అడవులు లేకపోతే ఆక్సిజన్ ఉండలేక రకరకాల జబ్బులు వస్తాయి, అడవులు లేకపోతే వర్షాలు సకాలంలో పడవు. కాబట్టి అటవీ సంపద ద్వారా అడవుల ద్వారా మనం ఏ విధంగా సంపదను పెంచుకోవచ్చు, ఏ విధమైన ప్రణాళికలు ఉంటాయి. కొంత చాలా బడ్జెట్ ఉంటుంది. ఏ పరిశ్రమలు పెట్టాలన్నా ఎన్విరాన్మెంట్ సర్టిఫికేట్ గల పర్యావరణ విధ్వంసకారకమైనటువంటి పరిశ్రమలని మనకి ఇదే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్. ఆ సర్టిఫికేట్ లేకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటారు దాన్ని. అందువల్ల ఏంటంటే ఈ ఎన్ఈపిసిబి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది, అటువంటి శాఖ ఒకటి ఉంది. తర్వాత దాని మీద చాలా నిధులు రాబట్టవచ్చు కేంద్ర ప్రభుత్వంతో మా అవినాభావ సంబంధం. తర్వాత 14వ మినిస్ట్రీ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇది చాలా కీలకమైన చేస్తా. ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు పొందినటువంటి 193 దేశాలతో అవినాభావ సంబంధాలు, ట్రేడ్ సంబంధాలు, తర్వాత మనం ఏ విధంగా ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆ దేశంతో ఈ దేశంతో రక్షణ ఒప్పందాలు, సప్లై ఒప్పందాలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంతా ఒక దేశం ఇంకొక దేశం బంగ్లాదేశ్తో సమస్య వచ్చిందో వాళ్ళకి ఎక్స్టర్నల్ అఫైర్స్ని ఏ విధంగా మనం నిలబెట్టుకోవాలని ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది. దాన్ని ఎందుకంటే ఏదైనా పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టరే చూడాలి దాన్ని, ఏరే వాళ్ళు లేదు. ఇప్పుడు వార్ జరిగింది రష్యాకి ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల్ని అక్కడితో మాట్లాడి వాళ్ళు ఇండియాకి తీసుకురావడం ఎలా, అప్పుడు ఏవియేషన్తో మాట్లాడి ఇట్లా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇతర దేశాలతో మనకి సంబంధాలు పెట్టుకునేది. తర్వాత మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ చాలా కీలకమైన శాఖ, నిర్మలా సీతారాము మన తెలుగు ఆమె ఉంది. ఈ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఏంటంటే దీంట్లో మళ్ళీ 4 విభాగాలు ఉంటాయి. ఏంది దాన్ని ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్, ఎకనామిక్స్ అనేది సంబంధించిన వ్యాపారానికి సంబంధించింది ఒకటి. తర్వాత ఎక్స్పెండిచర్, వచ్చిన డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టాము, దేనికి ఎంత ఖర్చు పెట్టాము, రోడ్లకి ఎంత, ప్రతి ఒక్కడు ఎత్తుకుపోయి ఆయనకి ఇవ్వాల్సిందే రిసిప్ట్లన్నీ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాకుండా రూపాయి కూడా రాదు క్లియరెన్స్ రాకుండా. 48 లక్షల కోట్ల దేశ బడ్జెట్లో 48 లక్షల కోట్ల బడ్జెట్ రిసిప్ట్స్ అన్నీ అంకాడికి పోవాలి. ఇరిగేషన్లు ఎంత పెట్టినా, నేషనల్ హైవేలు కానీ ఏదన్నా కానీ. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అంటే ఆదాయాన్ని ఎలా సమకూర్చుకునేదంటే రెవెన్యూకి సంబంధించిన ఆదాయానికి సంబంధించి. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ డిజన్వెస్ట్మెంట్ ప్రక్రియ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. అసలు ఈ డిజన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఈ డిజన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, నష్టాల్లో ఉన్న సంస్థలోనే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం డిజన్వెస్ట్మెంట్ అంటే. గతంలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి కదా, లైక్ దట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇవాళ దాన్ని అమ్మేయాలని చూస్తుంది కదా, నష్టాల్లో వస్తున్న సంస్థలనే అమ్మేయాలా అన్నదానికి దీనికి ఒక సపరేటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొంతమంది ఆఫీసర్లు ఉంటారు. ఇట్లాంటి దీన్ని ఎదుర్కోవాలా, ఎందుకు డిజైన్మెంట్ చేస్తారు, ఏ ఉద్దేశంతో చేస్తారు, మీరు పెట్టిన పెట్టుబడి ఎంత, గతంలో మీకు వచ్చిన ఆదాయం ఎంత, ఇవన్నీ చూసుకుంటారుగా, అర్థమవుతుందా. అది దీని కింద దీన్ని ధీటుగా ఎదుర్కోవాలి ఎంపీలు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ద గ్రేటెస్ట్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ చూసుకునే వాళ్ళకి మనకి ఐటీసీ ఉంది ఫుడ్ ప్రాసెసింగ్లో, తర్వాత నెర్లాక్ ఉంటుంది, తర్వాత మనకి చిన్న బిస్కెట్ ప్యాకెట్లు బ్రిటానియా ఉంటుంది. అట్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లని ప్రతి చోట దానికి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఒక ఇండస్ట్రియల్ జోన్లో మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి ఏముండదు, పొల్యూషన్ కూడా ఏముండదు కదా. ఇప్పుడు రాగులు, జొన్నలు, సద్దలు ఇట్లా ఎన్నో అగ్రికల్చర్ ఉత్పత్తులు మనం ఆ ఉత్పత్తుల్ని ప్యాకింగ్ చేసి తద్వారా దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అందువల్ల ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి పోయి ఒక ఇండస్ట్రీస్ని మనం ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ని అలకేసుకోవచ్చు, డబ్బులు కూడా అలకేషన్ చేసుకోవచ్చు. తర్వాత తీసుకునే వాళ్ళకే మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే కుటుంబ సంక్షేమం, ఫ్యామిలీ అంటే కుటుంబము, ఆ కుటుంబ సంక్షేమం. ఈ కుటుంబ సంక్షేమాన్ని హెల్త్ ఆరోగ్యానికి సంబంధించిన దానికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు, తర్వాత ఇంకోటి ఏంటి అది ఆయుష్మాన్ భవ, ఇటువంటివి ఉన్నాయి కదా, వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసే శాఖ ఇది. దాని నుంచి నిధులు 1000 కోట్లు ఉంటాయి, దాన్ని రాబట్టుకోవచ్చు, సాధ్యమైనంత వరకు లాక్కొచ్చు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అంటే పెద్ద హెవీ ఇండస్ట్రీస్ కింద వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఉంటాయి.
పెద్ద పెద్ద బిహెచ్ఎల్ లాంటి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. తర్వాత మన పెద్ద పెద్ద హెవీ ఇండస్ట్రీస్, మన ప్రొక్లైన్ మిషన్లు, పెద్ద పెద్ద మిషన్లు టర్బైన్లు తయారు చేసే కంపెనీలు, అది హెవీ ఇండస్ట్రీస్ కింద వస్తాయి. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఇది కూడా 18వ శాఖ కింద ఉంటుంది. ఈ విధంగా తీసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది చాలా కీలకమైన శాఖ. ఈ కీలకమైన శాఖ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇంటర్నల్ అంటే భారతదేశంలో బోర్డర్ లోపల ఎక్కడన్నా తగాదాలు, అలజడులు, ఫైరింగ్లు జరుగుతుంటే ఇంటర్నల్ సెక్యూరిటీ చూడాలా. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ అంటే ఈ స్టేట్లో ఏ అలజడులు జరుగుతుంటే దానికి సంబంధించిన ఒక ఆఫీసర్ చూస్తూ ఉంటుంది. ఇది హోమ్ మినిస్టర్ కింద ఉంటుంది. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్, ఇది కూడా దాని కిందే ఉంటుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్లో. అఫీషియల్స్ లాంగ్వేజెస్ అంటే తెలుగు భాష ప్రాచీన హోదా, తమిళ భాషకి ప్రాచీన హోదా, కన్నడ భాషకి ప్రాచీన హోదా. తర్వాత అలా అంటే మనకి లాంగ్వేజ్లో మరాఠీ లాంగ్వేజ్ ఉంది, తర్వాత గోండు లాంగ్వేజ్ ఉంటుంది, తర్వాత బెంగాలీ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని పరిరక్షించేదానికి వాటికి కొంత నిధులు ఉంటాయి. ఆ నిధులు కూడా మనం రాబట్టుకోవచ్చు. చూడు ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ తెలుసుకోవాలా. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం పనులు చేయాలా, ఎలా చేయాలనేది ఈ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ముందు ఇది తెలిస్తే కదా. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోము అంటే దేశంలో ఇంటర్నల్గా ఏదన్నా అలజడులు చేసి దుర్మార్గాలు చేస్తుంటే వాటిని సెంట్రల్ రిజర్వ్ దళాలు ఉంటుంది, సిఐఎస్ఎఫ్ ఉంటుంది కదా, వాటి ఎలక్షన్లు జరిపేటప్పుడు, తర్వాత ఏదన్నా అలజడులు జరిగేటప్పుడు ఒక సపరేట్ టీములు ఉంటాయి మనకి. వాటిని మేనేజ్మెంట్ ఎలా చేయాలా, వాటికి సంబంధించిన ఇది కూడా ఒక తెచ్చుకోడు. ఇప్పుడు నాగార్జున సాగర్ ఏరియాలో ఇప్పుడు మాచర్ల ప్రాంతం ఉందనుకో, షణ్ముఖు, గొడవలు జరుగుతుంటాయి. ఆ గొడవలు జరిగే చోటు కాడ ఈ సిఐఎస్ఎఫ్ దళాలు ఉన్నాయి అనుకో, గొడవలు జరగవు. ఇమ్మీడియట్గా దుమ్ము దులిపేస్తారు కదా. ఎక్కడైతే అలజడులు ప్రేరేపించేటటువంటి నియోజకవర్గాలలో అక్కడ సిఐఎఫ్ దళాలు ఉండయి. అక్కడ దానికి సంబంధించిన ఇప్పుడు తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది, ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో వెంకటగిరి దగ్గర ఉంటుంది. ఎక్కడైతే గొడవలు అధికంగా, ఇప్పుడు పొంగనూరు ప్రాంతంలో అలజడుతుంది, పులివెందల లాంటి ప్రాంతాల్లో అలజడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ డిప్లాయ్ చేయాలి. ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో దాని కింద తెచ్చుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అఫైర్స్ ఉన్నాయి. అది 3 అంటే ఒక కేంద్ర 2 రాష్ట్రాలుగా జమ్మూ, కాశ్మీర్, లడాక్ ఏర్పడింది. దానికి ఉంది, అది కూడా చూడాలా. డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్డర్ మేనేజ్మెంట్, బోర్డర్లని పరిరక్షించే మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు బిఐఎస్ఎఫ్ ఉంది కదా, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, అది కూడా ఇది హోమ్ అఫైర్. బోర్డర్లో ఎలా పరిరక్షించాలి ఏంటంటే ఈ హోమ్ అనేది ఇక్కడ హోము, డిఫెన్స్ 2 డిఫరెంట్గా ఉంటాయి. అంటే రాష్ట్రాల బోర్డర్లు ఉంటాయి, జిల్లాల బోర్డర్లు ఉంటాయి. రాష్ట్రాల బోర్డర్లు పరిరక్షించాలా, దేశం బోర్డర్లు కూడా పరిరక్షించేది దీని కింద ఉంటుంది. వాటి కింద కొన్ని నిధులు ఉంటాయి, అవి తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అంటే మానవ వనరులు ఈరోజు పెద్ద ఆస్తి ఏ దేశానికైనా. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏం చేయాలా, ఒక టాపీ మేస్టర్ కావాలి. తర్వాత ఒక కంప్యూటర్ని నడపాలంటే ఏం చేయాలా, ఒక రైలు నడపాలంటే మంచోళ్ళు ఉండాలి. మెట్రో రైలు నడపాలంటే మానవ వనరులు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చేసి మానవ వనరుల్ని అభివృద్ధి చేసుకోవాలి. అదే చెప్తాడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అంటే ప్రాథమిక విద్యల్ని పిల్లల్ని నిర్బంధ విద్య చదివించాలి. ప్రాథమిక విద్య మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు నర్సరీ నుంచి 12వ తరగతి దాకా నిర్బంధంగా ఎవరైనా చదువుకుంటామంటే వాడిని చదివించాలని ఒక చట్టం కూడా తయారు చేసుకున్నాం ఇప్పుడు ఈ మధ్య కాలంలో. అదే ప్రాథమిక విద్య అంటే. తర్వాత లిటరసీ అంటే ఏంది, మనకి నేర్పించడం, చదువుని నేర్పించడం అంటే పేపర్ చదివేది, ఇంగ్లీష్, హిందీ, వివిధ భాషలు ఉంటాయి. ఆ లిటరసీని పెంచుకోవాలి. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్. సెకండరీ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు డిగ్రీ పైన, తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చదువుకుంటారు కదా, ఎంసీఏ, ఎంబీఏ, వాటికి కూడా యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి కొత్త విశ్వవిద్యాలయాలు తెచ్చుకొని కొత్త కోర్సులు తెచ్చుకొని దాని కింద బోలెడు నిధులు ఉంటాయి. మనకు దాదాపుగా 10 యూనివర్సిటీలు ఇచ్చున్నారు కొత్త విభజన చట్టం ప్రకారం. దానికి ఎంబడబడి నిధులు తెచ్చుకొని బిల్డింగ్లు కట్టుకొని అది చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆడవాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, పిల్లల యొక్క సంరక్షణ, పోషణ ఏ విధంగా చేయాలి, పోషకాలు ఉంటాయి కదా, ఈ డిపార్ట్మెంట్కి ఉంటుంది అన్నమాట. తర్వాత నీకు చూస్తే 21 మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అంటే ప్రజలకు ఇన్ఫర్మేషన్ పోవాలి. అంటే ఏ సమాచారాన్ని ఇదేనమాట వార్తాపత్రికలకి, ఛానళ్ళకి అన్నిటికీ వీళ్ళే పర్మిషన్ ఇవ్వాలి. దానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది. దానివల్ల ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అంటే ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో ఉంది, తర్వాత మనకి దూరదర్శన్ ఉంది, అవన్నీ టెలికాస్ట్ చేస్తుంటుంది, అది ఒక శాఖ ఉంటుంది. తర్వాత దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, దానికి కావాల్సిన స్కిల్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, అది ఉంటుంది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్
వివిధ కంపెనీల్లో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది కదా, దీని కింద ఉంటుంది. దాని కింద నమోదు చేయించుకున్నారా లేదా కంపెనీ, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ సక్రంగా ఇస్తుండ్రా లేదా, కంపెనీలు చాలా ఎగ్గొడుతుంటాయి, ఈఎస్ఐ పిఎఫ్లు ఎగ్గొడుతుంటాయి ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద. అందువల్ల ఇది ఒక గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ కంపెనీలో కూడా ఇప్పుడు ఈఎస్ఐలో పనిచేసే వాళ్ళు ఉంటారు, హాస్పిటల్ రంగంలో పనిచేసి ఉంటారు, పరిశ్రమ రంగంలో పనిచేసే ఉంటారు. ప్రతి వాళ్ళు ఈఎస్ఐ పిఎఫ్ అనేది ఖచ్చితంగా లేబర్కి ఉండాలి. లేబర్ రైట్స్ ఉంటాయి, లేబర్ యాక్ట్స్ ఉంటాయి, లేబర్ చట్టాలు ఉంటాయి, లేబర్ కోర్టులు ఉంటాయి. వీటన్నిటిని మనం ఏం చేయాలంటే వీటిని ఎక్కడ నిధులు ఉన్నాయి, ఎంత నిధులు ఉన్నాయి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేసేలా ఇది కూడా ఒక మినిస్ట్రీ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వీడి కింద ఉంటుంది. ఏదే జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ న్యాయశాఖ మంత్రిత్వ, అర్థమైందా? డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్, తర్వాత లెజిస్లేటివ్ డిపార్ట్మెంటు, తర్వాత ఇంకోటి ఏంటి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది కానీ. అందువల్ల ఇక్కడ చూడు లెజిస్లేటివ్ అఫైర్స్ వాళ్ళే తయారు చేస్తారు, ఎలా నడిపించాలా సభని అని. లెజిస్లేటివ్ అనగానే మనకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎలా నడిపించాలా సభ, దాని గైడ్లైన్స్ అన్నీ ఇస్తారు. తర్వాత ఇదేంటి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, న్యాయాన్ని కాపాడాలా, న్యాయాన్ని ప్రజలకు అందించాలా, తక్షణ న్యాయం పొందాలా, అది రైటు, అది దాని తర్వాత ఇంకా చూస్తే 24వది డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్. ఈ గద్దలన్నీ ఏడే ఉంటుంది. దేశ సంపద అంతా మైన్స్లో ఉంది. గాలి చేద్దాన్ని అంటే గాండు నా కొడుకులు ఈ దేశ సంపదని కొల్లగొట్టేస్తారంటే బళ్ళారి ఓరి మైన్స్లో పెట్టి వాడు అనిల్ లాడ్డు గాడు ఒకడు, కాంగ్రెస్ ఎంపీ గాడు, వీళ్ళందరూ ఏం చేశారు, ఇవాళ ఓరు అనేది మన దేశంలో ఉంచుకుంటే ఎర్త్ క్రస్ట్లో ఉంటే ఎన్ని రోజులు వస్తువులు చేసి అమ్ముకోవాలి, కానీ ఓరు అమ్మేది ఏంది, గబ్బునా కొడుకులు ఓరు అమ్మేది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అనేది చాలా దేశవ్యాప్తంగా పెద్ద కుంభకోణాలకు అడ్డాగా అనేది ఈ మైన్స్కి సంబంధించినటువంటి డైమండ్స్ కానీ, గోల్డ్ మైన్స్ కానీ, కోల్డ్ మైన్స్ కానీ, బాక్సైట్ మైన్స్ కానీ. తర్వాత మా నెల్లూరు జిల్లాలో 10,000 కోట్ల రూపాయలు మైనింగ్ డిపార్ట్మెంట్ తెల్లరాయి క్వాడ్జ్ అంటారు కదా, దాని ద్వారా దొంగలు కొట్టేసారుగా 2-3 వ్యక్తులు కాల్చిపడేయాలటువంటి వాళ్ళు. డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ ఇది ఒక కీలకమైన శాఖ. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ అంటే ఎనర్జీని ప్రకృతి ద్వారా మనం ఎనర్జీ వస్తుంది, సోలారు ఎనర్జీ. తర్వాత మనకి ఇట్లా ఎన్నో ఉంటాయి, విండ్ ఎనర్జీ, ఇటువంటి సంబంధించిన దానికి. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్. ఓవర్సీస్ అంటే ఏంటి, ఇతర దేశాలతో మనం ఏ విధమైన సత్తం సంబంధం, దానికి ఒక మినిస్టర్ ఉంటాడు. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజు, భారతదేశం అంతా పల్లెలు అధికంగా ఉండేది కాబట్టి పల్లెల్లో ఏ విధంగా డెవలప్ చేయాలా, పల్లెల్లో రోడ్లు, గ్రామీణ విద్య, తాగునీరు, తర్వాత గ్రామీణ ట్రాన్స్పోర్టు, వీటన్నిటి పంచాయతీరాజ్ కింద 1000 కోట్ల బడ్జెట్ ఉంటుంది. వాటి నుంచి ఎలా రాసుకో ఎన్ఆర్జీఎస్ ఉంది కదా, నేషనల్ గ్రామీణ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, దాని కింద గ్రామీణ సడక్క యోజన ఉంది, అంటే గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేసేదానికి. అటువంటి దాంట్లో ఉంటాయి, ఏవేవి ఉంటాయి, స్టెప్స్ తీసుకోవాలా, మెజర్స్ తీసుకోవాలా. ఎమ్మెల్యేలకి తెలివంతా తెలిసి ఉండాలా. లంగా లొత్తుకోరు పనులకి, అమ్మాయిలు ఎమ్మడి పెట్టి తిరగటానికి, శాంతి లేదు మనశ్శాంతి లేదని తిరగడానికి ఈ కాదు కావాల్సింది. దువ్వాడ మాదిరి పక్కన తిరగకపోతే ఇదంతా చదువుకోవచ్చు కదా వాడు. అంటే ఉంపుడు ఎత్తులు వలపగత్తుల కోసం తిరుగుతారు, కానీ ఇవన్నీ తెలుసుకోవాలి కదా, నేననేది పాయింట్ అది. తర్వాత ఇంకా చూస్తే 28వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. పార్లమెంటరీని ఏ విధంగా నడిపించాలా, పార్లమెంటరీ గైడ్లైన్స్ ఏంటి, తర్వాత అసెంబ్లీని ఏ విధంగా నడిపించాలి, ఇవన్నీ గైడ్లైన్స్ అక్కడి నుంచే వస్తాయి. అది అంటే ఈ రాజకీయ నాయకులకి పాఠాలు చెప్పడం అన్నమాట, పార్లమెంటరీ అఫైర్స్. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గవర్నెన్స్ అండ్ పెన్షన్స్. అర్థమైందా, అసలు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలా, పెన్షన్స్ ఏ విధంగా వేయాలి, దానికి సంబంధించింది ఏముంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగు. తర్వాత డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గవర్నెన్స్. అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎప్పటికప్పటికే రిఫార్మ్స్ చేసుకుంటూనే ఉండాలి. ఏంటి, టెక్నాలజీ మారే కొంది రిఫార్మ్స్ రావాలి. ఒకప్పుడు పుస్తకాల్లో రాసేవాళ్ళు, ఇప్పుడు ట్యాబుల్లో రాస్తారు. ఇప్పుడు మొబైల్తో ఆట ఆడుకుందాం రా అని రాసుకుంటారు, తెలుగులో వాయిస్తో వస్తుంది. అవి అంతా కూడా రిఫార్మ్స్ రావాలి. పబ్లిక్ గవర్నెన్స్ ఎలా ఉండాలి. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్, అంటే పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ దీని కింద ఉంటుంది. ఏది, ఎవరికైనా పెన్షన్ రాలేదా మిలిటరీ వాళ్ళకి పోయి అడగొచ్చు. తర్వాత వాళ్ళ సంక్షేమం కూడా చూడాలి. ఇప్పుడు మిలిటరీలో పనిచేసి వచ్చారు, కాళ్ళు బోళ్ళు దెబ్బతిని వాడికి ఒక ఇల్లు, వాడికి కావాల్సిన జీవనోపాధికి సంబంధించిన వృత్తి, వాడికి పెన్షన్ వస్తుందా లేదా చూసుకోవాలా, దానికి సంబంధించిన ఒక ఎంపీ తగులుకొని మాట్లాడవచ్చు. ఇవన్నీ తెలుసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి, ఎల్పిజి ఇంట్లో సిలిండర్ లేకపోతే నడవదు, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు. తర్వాత మనకి న్యాచురల్ గ్యాస్ పవర్ ఉత్పత్తి చేసడంలో కూడా ఉపయోగపడుతుంది, పవర్ జనరేషన్లో ఉపయోగపడుతుంది. న్యాచురల్ గ్యాస్ ఇంకా ఎక్కడ ఉపయోగపడుతుంది,
మన ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ సెక్టార్లో కూడా ఉపయోగపడుద్ది, ఎరువులు తయారు చేసేది. అది పుష్కలంగా ఉంది. భారతదేశంలో అత్యధికంగా ఉండేది ఏదో కృష్ణా గోదావరి బేసిన్లోనే గ్యాస్ ఉంటుంది. ఆ నిక్షేపాలన్నీ రిలయన్స్ చూడు ఎత్తుకోబోతున్నాడు, అర్థమవుతుందా? తర్వాత ఓఎన్జీసీ ఉంది కదా మనకి. అందువల్ల ఏంటంటే మన రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల సంపద అంతా గుజరాత్ పోతా ఉంది. ఇది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. పెట్రోలియం కాంపోనెంట్ ట్రూ వీలర్ నడవాలన్నా, బస్సులు నడవాలన్నా, తర్వాత ఆటోలు నడవాలన్నా పెట్రోల్ డీజిల్ కావాలి కదా. కాబట్టి నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనకు రాష్ట్రానికి వచ్చింది కదా 75,000 కోట్లు రిఫైనరీ తీసుకొస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు. బీపీసీఎల్ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 75,000 కోట్లు వచ్చింది కదా. ఒక పనిమంతుడు ఎట్లా ఉంటుంది, పనికి మాలినోడు గజదొంగ ఉంటే ఎట్లా ఉంటుందో మనకు అర్థమైపోతుంది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అంటే దేశాన్ని ఎలా డెవలప్ చేయాలా, దేశాన్ని ఏం చేయాలి, మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పవర్ లేనిది ఏం చేయలేం కదా. ఫ్యాన్ తిరగాలన్నా, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా పవర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనే ఇండస్ట్రీ ఎన్ని రకాల పవర్ ఉందో, నేషనల్ హైడ్రల్ పవర్ కార్పొరేషన్ కానీ, జల విద్యుత్ శక్తి, థర్మల్ విద్యుత్ శక్తి, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇట్లా ఎన్నో రకాలు దాని కింద పడి ఉంటాయి. పోయి తిరిగితే ఏదో ఒకటి తేవచ్చు కదా, తిరగకపోతే రావు. అది ఎంపీలు ఎన్ని మాట్లాడి ఎన్ని తెలుసుకోరు, వాళ్ళ బిజినెస్లు వాళ్ళ వ్యాపారాల కోసం ఎంపీలు అవుతారు. కానీ ఈ సబ్జెక్ట్ నేను చెప్పేది గొంతు నొప్పిపోయేటట్టు నేను చెప్పడమే తప్ప ప్రజల కోసం అడగండి, ఇవన్నీ తెలుసురా అని అడగండి. ఎప్పుడన్నా మీ ఊరికి ఎంపీ వస్తే ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి ఏముంటాయి అడగండి, కొంచెం నేను ఎంపీని అప్పుడన్నా చదువుకుంటారు బుద్ధి తెచ్చుకొని. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇవాళ అమరావతికి రైల్వే లైన్ కావాలంటే తెచ్చుకున్నారు కదా, ఖమ్మం జిల్లాలో ఏరుపాలెం నుంచి కూడా మాట్లాడబట్టి వచ్చింది. అని మాట్లాడకపోతే ఎట్లా వస్తుంది? మన ఇప్పుడు నడికుడి కాళహస్తి రైల్వేలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బు కట్టక 30 ఏళ్ళ నుంచి ఏడుస్తుంది. 280 కోట్లు కడితే రైల్వే లైన్ తయారైపోద్ది. 280 కోట్లు లేక జగన్నాథుడు ఏం చేసిండు, అది ఆగిపోయింది. ఏడ దాగిపోయింది, పొదిలు దాగిపోయి ఆగిపోయి ఉంది. అది ఎక్కడ దాగపోవాలా, ఎంగడగిరి దాగపోవాలా? అటువంటి చిన్న చిన్న మొత్తాలతో చేసేటటువంటి పనులు ఇవన్నీ మాట్లాడుకో. కోటిపల్లి రైల్వే ఉంది, నరసాపురం కోటిపల్లి ఒక రైల్వే లైన్ ఉంది, అది రైల్వేకి సంబంధించింది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి. దాని కింద మళ్ళీ 3 డిపార్ట్మెంట్లు ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సు, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై. నేను ఇందాక చెప్పాను కదా, తాగునీరు ఇవ్వడానికి ల్యాండ్ అవైలబిలిటీ ఎంత ఉంది, తర్వాత ఏంటంటే రూరల్ ఏ విధంగా డెవలప్ చేసేది ఉంటాయి. మనం ప్రణాళిక ఎత్తుకొని పోతే నిధులు ఉన్నాయి. వీటన్నిటిలో నేను చెప్పిన ఫస్ట్లో చెప్పిన 48 లక్షల కోట్ల రూపాయలు ఎంతో కొంత కేటాయిస్తుంటారు. దాంట్లో కొంత గుంతుకొచ్చుకోవాలి రాష్ట్రం ఎంపీలు. తర్వాత 35వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీని కింద మళ్ళీ 3 శాఖలు ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు సామిరిపేటలో బయోటెక్ పార్క్ తెచ్చిందా లేదా? ఆడ మనకి ఈ వ్యాక్సిన్లు బొక్సిన్లు అన్నీ తయారు చేస్తున్నారు కదా, బయోటెక్ పార్క్కి సంబంధించింది. తర్వాత నీకు సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఒక కొత్త డ్రగ్, జబ్బులు వస్తుంటాయి, కొత్త కొత్త వ్యాక్సినేషన్, కరోనా కెట్టగొట్టు కదా, కాబట్టి దాని కింద కొన్ని నిధులు ఉంటాయి. ఒక రీసెర్చ్ ల్యాబ్కి సంబంధించి చేసుకొచ్చుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ టెక్నాలజీ ఉంది కదా, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ టెక్నాలజీ ఉంది కదా, అట్లా దాన్ని తీసుకురావచ్చు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, చాలా కీలకమైన శాఖ. ఆంధ్రప్రదేశ్కి ఈ శాఖ చాలా కీలకం. ఇప్పుడు హైవే ఉంది కోస్టల్ ప్రాంతంలో, కాబట్టి హైవేస్, నేషనల్ హైవేలు తెచ్చుకోవచ్చు. తర్వాత దీని కింద ఏముంది, రోడ్డు ట్రాన్స్పోర్ట్, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్. మనకి కోస్టల్ తీర ప్రాంతం ఉంది. తర్వాత అక్కడ భావనపాడు నుంచి దుగ్గరాజపట్నం దాకా పోర్టులు ఎన్నో నిర్మించవచ్చు. దుర్గరాజపట్నం, ఇటు పక్కన వచ్చే కృష్ణపట్నం తర్వాత మనకి రామాయపట్నం తర్వాత నిజాంపట్నం తర్వాత మచిలీపట్నం తర్వాత గంగపట్నం తర్వాత కాకినాడ పోర్టు తర్వాత విశాఖపట్నంలోని గన్నవరం, తర్వాత భోగాపురం పోర్టు, తర్వాత ఆ పక్క పోతే ఉప్పాడ పోర్టు. ఇట్లా మనకు 970 కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉంది. కాబట్టి దేశంలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల, పోర్టులు అధికంగా ఉండటం వల్ల పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు రావడం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. ఇటువంటి నవన కల్పనకు సంబంధించినటువంటి గొప్ప శాఖ ఇది. అందువల్ల నేను చెప్తుండేది ఇది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న చిన్న వస్తువులు తయారు చేసేటటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. లైక్ దట్ పెన్ ఎలా తయారు చేయాలా, రీపుల్స్ ఎలా తయారు చేయాలా, ఇంక్ ఎలా తయారు చేయాలా, షర్ట్ బటన్స్ ఎలా తయారు చేయాలా, చిన్న చిన్న వస్తువులు తయారు చేసేటటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. చెప్పులు ఎలా తయారు చేయాలా, పర్సులు ఎలా తయారు చేయాలా, లెదర్ బ్యాగులు ఎలా తయారు చేసుకోవాలా, దీనికి సంబంధించిన స్మాల్ స్కేల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, టెక్నాలజీ డెవలప్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ఉంది. తర్వాత మిషనరీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం ప్రజలందరిలో ఇది ఒక దగులుబాజీ. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషను,
అంటే స్టాటిస్టిక్స్ అంటే లెక్కలు, ప్రతి దానికి లెక్కలు ఉంటాయి. దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. పిల్లోళ్ళకి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి స్టాటిస్టిక్స్ అంటే అన్నిటి మీద ఉంటుంది స్టాటిస్టిక్స్. నీళ్లు, మంచి నీళ్ళు ఎన్ని ఉంటాయి, భూములు ఎన్ని ఉంటాయి, పశువులు ఎన్ని ఉంటాయి, గొర్రెలు ఎన్ని ఉంటాయి, పిల్లోళ్ళు 1వ తరగతి నుంచి 3వ తరగతి చదివులు, 3వ తరగతి నుంచి 5వ తరగతి చదివులు, 5 నుంచి 10 దాకా చదివి, ఇది స్టాటిస్టిక్స్ అనమాట. మనం ఎక్కడ ఉండడం, ఏ రేంజ్లో అని చెప్పేది. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టీలు, ఇది చాలా కీలకమైన శాఖ. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అనగానే మేజర్ టాటా స్టీల్ తీసుకోండి, JSW స్టీల్ తీసుకోండి, తర్వాత మన విశాఖ స్టీల్ లేకపోతే వస్తువులు తయారు కావు. ఎందుకు? అగ్రికల్చర్లో వాడే పనిముట్లన్నీ స్టీలే కదా, లారీలు వాడేదంతా స్టీలే కదా, లారీలు బాడీ అంతా చూడండి, బస్సులు తయారు చేయాలన్న లారీలు, కార్లు, ఆటోలు, బైకులు, ఏది తయారు చేయాలని స్టీల్ కావాలి కదా. కాబట్టి దానికి సంబంధించినటువంటి స్టీల్ ఇండస్ట్రీ లేకపోతే గడ్డపారలో గుండు సూది కూడా తయారు చేయాలి, తర్వాత స్టిచ్చింగ్ చేసే మిషన్లు కూడా తయారు కావు. అందువల్ల స్టీల్ డిపార్ట్మెంట్ కేవలం దానికి చాలా నిధులు ఉంటాయి, దాన్ని తెచ్చుకోవచ్చు. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్స్టైల్ పార్క్ ఒకటి తెచ్చుకోవచ్చు. ఎందుకు? ధర్మవరం, వెంకటగిరి, మన ఉప్పాడ చేనేత మార్గాలు ఉన్నాయి కదా, చేనేత ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని మనం తెచ్చుకోవచ్చు. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి సంబంధించింది బట్టలు, ఫ్యాబ్రిక్స్ కావాలా, 145 కోట్ల మందికి ఎన్ని రకాల బట్టలు వాడతారు. కాబట్టి దీనికి సంబంధించిన నూతన టెక్నాలజీని కానీ ప్రొవైడ్ చేసుకోగలిగితే 1000 కోట్లు నిధులు వస్తాయి, టెక్స్టైల్ పరిశ్రమని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. కాబట్టి తర్వాత మిషనరీ ఆఫ్ టూరిజాన్ని సర్క్యూట్ తయారు చేసుకోవటం. ఎందుకంటే టెంపుల్కి ఒక టూరిజాన్ని డెవలప్ చేసి దాని కింద నిధులు ఉంటాయి. మనం దోసేయటమే కదా, ఉన్నోటిని కూలగొట్టేసి కదా, రుషికొండ టూరిజంగా ఉంటే కూలగొట్టేసింది కదా, అంటే టూరిజాన్ని డెవలప్ చేసుకుండేది. టూరిజం అంటే ఏందో అనుకుంటారు చాలామంది. టూరిజం అంటే దేవాలయాలకు సంబంధించిన, తర్వాత అందమైన ప్రకృతికి సంబంధించిన వేరేయాలుగా దాన్ని డెవలప్ చేసుకోవడం, దాని కింద చాలా నిధులు ఉంటాయి తెచ్చుకోగలిగితే. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి, దానికి చాలా నిధులు ఉంటాయి. అవి తెచ్చుకొని జాగ్రత్తగా 100% మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అంటే పట్టణీకరణ. పట్టణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి భారతదేశం ప్రతి, దానికి లేఅవుట్లు తయారు చేసుకోవడం, దానికి సంబంధించిన గైడ్లైన్స్, ఇంటర్నల్ రోడ్లు, ప్లానింగ్, ఇదంతా ఉంటుంది. అర్బన్ పట్టణాలు ఏ విధంగా డెవలప్ చేయాలా. తర్వాత మిషనరీ ఆఫ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పావర్టీ అలివేషన్ అని ఉంటుంది. అంటే అర్బన్లో ఇప్పుడు పల్లెల్లో అంటే వ్యవసాయ పనులు పనులు ఉంటాయి, వాళ్ళకు ఉపాధి ఎట్లా వస్తాయి, టీ కొట్లు ఉంటాయి, పంచర్ షాపులు ఉంటాయి, తర్వాత నేను ఇట్లా చెప్తాను లైక్ దట్, చిన్న చిన్న పనులు ఉంటాయి, చాలా ఉంటాయి. అర్బన్ పాపులేషన్కి పావర్టీ అంటే వాళ్ళ యొక్క జీవన శైలిని పెంచాలా, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి హౌసింగ్ కన్స్ట్రక్షన్లో ఉండేది, తర్వాత కార్పెంటర్లుగా కొంతమంది, తర్వాత ఫర్నిచర్ డెవలప్ చేసుకునేది, అట్లాంటి దాని కింద కూడా చాలా నిధులు ఉంటాయి. వాళ్ళకు ఉపాధి కల్పన చేసేటటువంటి పనులు, చేతితో చేసేటటువంటి పనులు, దానికి అది చూసుకోవాలా. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సు, ఇలా నీళ్ళు అనేవి చాలా, వాటర్ రిసోర్స్ని ఏం చేయాలో ఒడిచిపెట్టుకోవాలి, ప్రకృతి వాటర్ ఇస్తుంది. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో చూస్తే మనకేంది, ఉత్తర భారతదేశం నదులన్నీ కూడా మనకి ఎలా అవుతాయి, ఆ నదులన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే 365 రోజులు ప్రవహిస్తుంది గంగా నది. ఈమె మన దక్షిణ భారతదేశంలో వస్తే 2 నెలల్లో 3 నెలల్లో వర్షాలు కురుస్తాయి, 45 రోజుల నుంచి 60 రోజులు. ఆ నీళ్లు ఒడిచిపెట్టుకొని ప్రాజెక్టులు నిర్మాణం చేసుకొని సంవత్సరం అంతా వాడుకోవాలా. అందువల్ల ఆ నీళ్ళని అదేనమాట వాడు ఇటువంటి డబ్బులు చాలు. తర్వాత మిషనరీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, మనకు స్పోర్ట్స్ శాఖ ఉంది. స్పోర్ట్స్లో ఒలింపిక్స్లో ఆడాలంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించుకొని ట్రైనింగ్ ఇచ్చుకొని తద్వారా ఒలింపిక్స్లో పథకాలు తెచ్చి దేశానికి ప్రతిష్టలు పెంచుతాయి. స్పోర్ట్స్ వల్ల ఏమవుతుందంటే ఐడెంటిటీ వస్తుంది, ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల అనారోగ్యం పాల్గొనడం, దాంట్లో కూడా స్కాములు చేసేసి స్కీమ్ అని పేరు చెప్పి స్కాములు చేసి దోచేసిన డెకాయిట్లు మనకు తెలుసు, దాని కింద నిధులు తెచ్చుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ, ఇవాళ దేశానికి ఏదన్నా ఇప్పుడు అణుబాంబులు తయారు చేసేది, ఇవాళ దానికి ఇంధనాలు తయారు చేయాలా, ఆ ఇంధనం మన చేతిలో పెట్టుకుంటే మనం ఎలక్ట్రికల్ పవర్ సెక్టార్లో వాడుకోవచ్చు. రెండోది దేశానికి ఏదన్నా ఇతర దేశాల వాళ్ళు కానీ వచ్చి దాడి చేస్తే ఆటం బాంబు వేసి వాడిని లేపేయచ్చు. కాబట్టి 2 రకాలుగా ఉపయోగపడుద్ది, డిఫెన్స్కి ఉపయోగపడుద్ది, పవర్ జనరేషన్కి ఉపయోగపడుద్ది. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్మెంట్, సముద్రాలు కూడా మనం పరిరక్షించుకోవాలా, సముద్రాన్ని కూడా మనం బాగు చేసుకోవాలా, దాని కింద నిధులు ఉంటాయి. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంటే మన ఇస్రోకి నాసా ఉంది అమెరికాలో, మనకి ఇస్రో ఉంది. సరే, ఆ తర్వాత ఇస్రోని బాగా డెవలప్ చేసి ర్యాకెట్లు పంపించడం వల్ల చాలా ఆదాయం సంపాదించుకోవచ్చు. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్రటరేట్, క్యాబినెట్ సెక్రటరేటు, ప్రెసిడెంట్ సెక్రటరేటు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, ప్లానింగ్ కమిషన్ అంటే నీతి ఆయోగ్. ప్లానింగ్ కమిషన్ అనేది ఎత్తేసారు, అది నీతి ఆయోగ్గా మారింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో 350 మంది దేశాన్ని పరిపాలించే అధికారులు ఉంటారు. తర్వాత ప్రెసిడెంట్, రాష్ట్రపతి సెక్రటరేట్లో ఉంటుంది. తర్వాత ఏముంటుంది,
క్యాబినెట్ సెక్రటరేటర్ ఉంటుంది, అంటే మంత్రిమండలి ఉంటుంది కదా, కేంద్రంలో మంత్రిమండలికి ఒక సెక్రటరేటర్ ఉంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని దేంట్లో నిధులు ఎంత ఉన్నాయో అవన్నీ తెచ్చి ప్రజలకు సేవ చేయండి అని వాళ్ళు ఎన్నుకుంటే వీళ్ళు పోయి ఏం చేస్తారో ఎవరికి తెలియదు. నేను చెప్పిన ఈ శాఖలు 101 శాఖలు నా గొంతు పోయేటట్టు చెప్పిన, తెలుసుకోండి, నిధులు ఎంత కేటాయించునో ఆ నిధులు తెచ్చి ప్రజలకు సేవ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మీకు అందరికి దండం, ప్రజలకు న్యాయం చేయండి. నేను చెప్పింది ఏదన్నా తప్పు ఉంటే నన్ను మన్నించండి. అందువల్ల మీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను. ఇన్ని డిపార్ట్మెంట్లో నిధులు విధులు బోల్డ్ అంత పని ఉందరా చేస్తేనా. కాబట్టి ఆలోచించి ఈ బూత్ లాంగ్వేజ్లో ఒకరినొకరు తిట్టుకోకుండా మనం అందరం అన్నదమ్ములం, భారతీయులం, తెలుగు జాతి కన్నా ముద్దు పెట్టలేరా నాయన. తిట్టుకుంటే ఏమొస్తుందిరా నాయన, పని చేయండి. పని చేస్తే ప్రజలు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఒక్కొక్కసారి 8 సార్లు 9 సార్లు ఎంపీలు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల ఒకరినొకరిని విమర్శించుకుంటే ఏమీ రాదు. ఇది కుటుంబాల కథ కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీల బాధ్యతగా ఇది నా దేశం, ఈ దేశానికి నేను సేవ చేయాలనుకొని ప్రజల పట్ల ప్రేమతో ఈ భారతదేశానికి కాపాడండి. దోచుకునే మాత్రం పెట్టుకోకండి. జానిడి పొట్టకి పిడికిడి మెతుకులు చాలరా నాయన, పొనుకోవటానికి ఒక మంచం చాలు, చెప్పుకోవటానికి కానీ పోతా నువ్వు పట్టకపోయేది లేదు, పిడికిడి బూడిది కూడా ఎత్తుకోబాలేవు, అది కూడా కాలగర్భంలో కలిసిపోద్ది. కాబట్టి అశాశ్వతమైన ఈ జీవితానికి కోరికలు వాళ్ళనుంటే ప్రజలందరినీ మోసం చేయబాకండి, ఏళ్ళ కోట్లు దోచుకోబాకండి. సర్వతోముఖాభివృద్ధి ఈ భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షితః, తమసోమా జ్యోతిర్గమయ. జై హింద్.